YM6 న్యూస్ కి స్వాగతం. ప్రజా గాయకుడు యుద్ధ నౌక గద్దర్ను స్మరించుకుంటూ అల్వాల్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయంలో విద్యార్థులు తయారు చేసిన వస్తువులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వెన్నెల గద్దర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఆటపాటలతో పాటు సంస్కృతి కళలు, విద్యార్థులకు కళాకారులకు చైతన్యం తెచ్చిన గద్దర్ను ఈ విధంగా స్మరించుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని ఆమె అన్నారు. మహాబోధి విద్యాలయం 1992లో స్థాపించబడి పేద విద్యార్థులను దేశ విదేశాల్లో పనిచేసేందుకు వారి ఉజ్వల భవిష్యత్తుకు మహాబోధి విద్యాలయం ఎంతో చేయూతనిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో చదివే విద్యార్థులు చేతి వృత్తుల ద్వారా తయారు చేసే వస్తువులను, గద్దర్ చిన్నతనం నుండి ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఫోటోలను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. 2 రోజులు జరిగే ఈ ఎగ్జిబిషన్లో మొదటి రోజు అనేక మంది రాజకీయ నాయకులు, విప్లవకారులు, ఉద్యమకారులు ఎగ్జిబిషన్లని స్టాల్స్లను సందర్శించారు. ఒక 50 ఏళ్ళగా దాచి కాపాడింది అక్క వాళ్ళ భర్త, మా సొంత మేనబాబ, మా నాన్న వాళ్ళ 2 అక్క కొడుకు. బాగుంది, మళ్ళీ వేసినట్టున్నారు. అవును, ఓన్లీ ఇంతే ఉండే, ఇది వేసినట్టున్నారు. ఎవరు వేస్తారు? అంత పోయములు ఉన్నాయంట. Did you count? Yes, ma'am. Then more than 500. You should tell how many are there then. You count. Printo తీసి పెట్టించు మనం. అంటే వాళ్ళని చేస్తారు. ప్రిన్సిపాల్ వాళ్ళు ఇవన్నీ స్టూడెంట్స్. ఇది టీచర్. ఇవన్నీ స్టూడెంట్స్ సెలెక్షన్ ఉంది. అది గోండు పెయింటింగ్ అంటే కలంకారీ, కాగజ్ పెయింటింగ్ और బెంగాల్ పెయింట్, వర్లీ పెయింటింగ్, మధుబని పెయింటింగ్, చెరియాల పెయింటింగ్, ముగల్ ఆర్ట్, కథకళి. ఇది ఎవరు కలెక్ట్ చేసారు మరి? టీచర్స్ ఉండి కూర్చోబెట్టి చేయించారు. కూడా పిల్లలే చేసినారు. చేసిన తర్వాత తీసుకపోయి ఫ్రేమ్ చేయించారు. ఫస్ట్ వేస్తే మళ్ళీ తీసుకొని ఫ్రేమ్ కట్టుకుని చేయించారు. ప్రింటింగ్ చేయించారు. ఇది కూడా చేతితో చేసినాయి. అన్ని చేతితో చేసినాయి. చాలా బ్యూటిఫుల్. ఇది కూడా హ్యాండ్ మేడ్. అమిత టీచర్ మా సత్యభామ అన్ని ఇష్టం కదా. హాయ్, హౌ ఆర్ యూ? పిల్లలు ఎలా ఉన్నారు? ఒక పిల్లను తన తల్లి మాత్రమే బాగా చూసుకోగలదు. పాతకాలపు పద్ధతులు వాడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. తన తల్లే పిల్లలకు దైవము. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న యాదిలో గద్దరన్న ఆట, పాట, మాట, యుద్ధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కళాత్మకతని, సృజనాత్మకతని, మానవీయ కోణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మెదడులోంచి పుట్టిన అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాబోధి విద్యాలయ వెంకటాపురంలో స్థాపించి 35 ఏళ్ళు అవుతుంది. గద్దరన్న యాదిలో మహాబోధి విద్యాలయలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. ఇప్పటి పిల్లలు మొబైల్స్కి, టీవీలకు, వివిధ రకాల వ్యసనాలకు గురవుతున్నారు. అలా గురయ్యి సామాన్యమైన జీవితము, ఈ ప్రకృతి అందించిన ఎన్నో అందమైన ప్రకృతిని ఆహ్వానిస్తలేరు.
అందమైన ప్రకృతిలో వచ్చిన మనకు మన పనిముట్టులు, ఆటలు, వివిధ రకమైన ఏ విషయానన్నా వాళ్ళు నార్మల్గా చూడటం లేదు. పిల్లలని ఈ వ్యసనాల నుంచి దూరం చేయడానికి భాగంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పిల్లలతో చేయించబడింది. పిల్లలు తమ స్వస్థలతో చేతితో చాలా ఆర్ట్స్ చేశారు, బొమ్మలు గీశారు, మట్టితో కుండలు తయారు చేశారు, వంటలు చేశారు, పువ్వుల అల్లికలు చేశారు, కుట్టుడు నేత చేశారు. సో వివిధ రకమైన 10 మనకున్న 64 కళల్లోంచి ఒక 10 కళలను తీసుకొని వాటికి సంబంధించిన కళా నైపుణ్యాన్ని 3rd క్లాస్ నుంచి 3వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలు స్వయంగా టీచర్ల సహాయంతో చేశారు. ఈరోజు స్టాల్స్ ఏర్పరిచి ఆ స్టాల్స్లో నైపుణ్యతని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సో ప్రియమైన ప్రజలు, అమ్మలు, అక్కలు, అన్నలు అందరూ కూడా పిల్లలకు ప్రతి ఒక్క పనిలో భాగం చేయాలి. ప్రతి ఒక్క ఆర్ట్, ఏదో ఒక ఆర్ట్ని పిల్లలకు నేర్పించాలి. పనిలో భాగం చేస్తే, ఒక ఆర్ట్ నేర్పిస్తే పిల్లలు చెడు వ్యసనాలకు దూరం అవుతారు. ఆ చెడు వ్యసనాలకు దూరం అవుతే చాలా ఆనందంగా పిల్లల జ్ఞానం పెంపొందించుకుంటారని కోరుతున్నాను. Hello everyone, I am Bhavani, Principal of Mahabodhi Vidyalaya. Today on the occasion of Gaddar Sir's Jayanti, we have conducted Arts and Crafts exhibition. Actually Jayanti is tomorrow, but we are celebrating this exhibition for 2 days. Our students and teachers have worked very hard from past 3 months to organize all this exhibition. Out of 64 arts, we have selected at least 10 arts and we showcased the talent of our students and teachers in each stall. The theme was like all the Telangana culture we have showcased, and I hope everyone will like that. I would like to thank our Secretary Correspondent Madam Dr. G. Venela Gaddar Garu for supporting the students and teachers and helping us to organize such a big event in our school. Thank you so much. దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అన్న మనం లేట్ గద్దర్ అని పెట్టారు, కానీ తను పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. ఆయన పొడుస్తున్న పొద్దు లాంటి వాళ్ళు, ఒక సూర్యులు లాంటి వాడు, ఉదయిస్తూనే ఉంటాడు. గద్దర్ యొక్క ఆశయాన్ని, ఆయన యొక్క ఆలోచనని, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి నాకు చెల్లి అయినటువంటి వెన్నెల, డాక్టర్ జీవి వెన్నెల గద్దర్ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని దాన్ని కొనసాగి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. నేను అంటిల్ అన్లెస్ మై డెత్ చెల్లికి నా యొక్క సపోర్టు వెళ్ళవేళలా ఉంటుంది. ఇక్కడ తీసినటువంటి ఆర్ట్ గ్యాలరీ అనేటువంటిది వెల్ ఆర్గనైజ్డ్, చాలా ఆర్గనైజ్ చేశారు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇది ఇక్కడ అన్న విత్తనం నాటి వెళ్ళాడు. ఇదొక మహాబోధి ఒక పెద్ద వృక్షంగా ఎదుగుతుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అన్న తరపున, అక్క అయినటువంటి విమలా గద్దర్ తరపున ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి ఆనరేబుల్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి జీవి వెన్నెల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్లో ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు ఇక్కడ చదువుతున్నారో ఆ పిల్లల తరపున, ఆ తల్లిదండ్రుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు జీవి వెన్నెల గారికి తెలియజేస్తున్నాను. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఈ స్కూలు 1992లో ఎస్టాబ్లిష్ చేయకపోతే ఒక 3 పిల్లలకు చదువు లేదండి, వాళ్ళకు లైఫ్ లేదు. వాళ్లకు ఫ్రీగా చదువు చెప్తూ వాళ్ళని ఒక ప్రయోజకులుగా చేసినటువంటి ఈ స్కూలు, ఈ అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్గా ఎస్ఆర్ శంకరన్ గారు ఉండేవాళ్ళు, దాంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రమణారెడ్డి గారు ఉండేవాళ్ళు. అందరు కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ పిల్లలు ఈరోజు ఎంత బాగా ఉన్నారంటే దే హ్యావ్ బీన్ లీడింగ్ బ్యూటిఫుల్ లైఫ్. లేకపోతే వాళ్ళకు లైఫ్ లేదండి. ఎంతోమంది, కొన్ని వేలాది మందికి దే హ్యావ్ బీన్ అన్న. ఇది ఒక గత ఇన్ని సంవత్సరాలుగా దాన్ని కొనసాగుతుంది అన్న. అది వెన్నెల తీసుకుంది, తను ముందుకెళ్ళిపోతుంది. అందుకు నా తరపున, మా కుటుంబం తరపున జీవి వెన్నెల గారికి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు ఎనీ టైం 24/7 రౌండ్ ది క్లాక్ 365 days. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.